విశాఖలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ముందస్తు కర్టెన్ రైజర్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. రుషికొండ బ్లూ ఫాగ్ బీచ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి, పర్యాటక రంగానికి ఎయిర్పోర్టు చుక్కనీలానిస్తుందని ఆయన తెలిపారు. ఈ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన శాండ్ ఆర్ట్, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పర్యావరణ విద్యను అందరికీ అందించేలా ప్రయత్నం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రాష్ట్రంలో మరే తీర ప్రాంతానికి దొరకనటువంటి ప్రత్యేకత ఈ ప్రాంతానికి దొరికి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటి అవార్డు మనకు వచ్చింది. దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి ఇక్కడికి వచ్చే సందర్శకులకు కానీ, ఇతరత్ర వచ్చేటువంటి వారికి కానీ, ఈ ఊర్లో వాళ్ళకి కానీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, దయచేసి ప్లాస్టిక్ చెత్తను కానీ, ఇతరత్ర చెత్తను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బీచ్ లో వేయొద్దు. వారు ఉన్నారు పనిచేయడానికి, చూస్తారు, పారిశుద్ధ్యాన్ని చూస్తారు, కానీ మనం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను ఇక్కడ పడేసి ఈ బీచ్ యొక్క ఔన్నత్యాన్ని పాడు చేయొద్దు. ఒకవేళ అలా చేస్తే ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది మనకు పోతే మన రాష్ట్రానికి అప్రతిష్ట వస్తుంది. దయచేసి గమనించండి. భావితరపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని చూసి, ఇలాంటి ఒక అద్భుతమైన బీచ్ మా ప్రాంతంలో ఉంది, దీని ద్వారా పర్యావరణాన్ని మేము కాపాడతాం, దాంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను వేయం అనేటువంటి ఆలోచన వారిలో కలగాలంటే పెద్దలుగా ఉన్న మనం వారికి ఆదర్శంగా నిలబడాలి. దయచేసి మీ అందరికీ కూడా ముకుళిత హస్తాలతోటి నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ చెత్త వేయకండి, ఈ బీచ్ యొక్క ఔన్నత్యాన్ని, దాని శాంక్టిటీని పాడు చేయొద్దనేటువంటి మాట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను ఈ ప్రాంతంలో కూడా నిర్వహిస్తాం. ఎవరైతే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని తమ జీవనాన్ని గడుపుతున్నారో వారి యొక్క ప్రయోజనాలు కూడా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకుని ఒక పర్యావరణ